హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టంట్గా అండ్ క్రిస్పీగా రవ్వ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము. ఒక గ్లాస్ రవ్వ తీసుకోవాలండి, బొంబాయి రవ్వ 1 గ్లాస్ తీసుకున్నాము మనము. అండ్ ఇప్పుడు దాంట్లోకి మనం 1 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కునేవి వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని ఒక 250 ml ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అండ్ మనకి ఇది నానిన తర్వాత తెలుస్తుంది మనకి ఇంకా నీళ్లు పడతాయా పట్టవా అనేసి. ఇన్స్టంట్ అని మళ్ళీ నానడం ఏంటి అనుకుంటున్నారా? ఒక 10-15 మినిట్స్ అండి. ఇలా రవ్వ నానబెట్టుకొని తర్వాత అల్లం అవన్నీ తరుక్కునే టైంలో ఇది నానిపోతుంది అనమాట. సో ముందు మీరు రవ్వ నానబెట్టుకొని తర్వాత ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. చూడండి కొంచెం నానింది. సో ఇప్పుడు మనకు దీంట్లో ఇంకొన్ని వాటర్ పడతాయి అని అనిపిస్తుంది. నేను ఇంకొన్ని వాటర్ పోసుకొని చాలా పల్చగా చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఈ క్వాంటిటీలో అయితే మనకి కరెక్ట్గా రవ్వ దోశ వస్తుంది. చాలా అంటే చాలా పల్చగా వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాలండి. బాగా వేడిగా ఉండాలి ప్యాన్, అప్పుడే దోశకు చాలా క్రిస్పీగా బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలానే పడుతుందండి దీనికి, రవ్వ దోశకి. ఆ టేస్ట్ రావాలి అంటే ఆయిల్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇలా పల్చగా కలుపుకున్న దాన్ని ఒక చిన్న గ్లాస్ ఆర్ ఒక చిన్న కప్ తీసుకొని రవ్వ దోశ వేసుకోవాలండి. అలా అయితేనే బాగా వస్తుంది స్పూన్ కన్నా కూడా. ఆ గ్లాస్తో మళ్ళీ పైకి కిందికి ఆ పిండినంతా కలుపుతూ ఉండాలి, లేకపోతే రవ్వ కిందికి వెళ్ళిపోయి వాటర్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా కలుపుతూ ఇలా దోశ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హోల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఆ హోల్స్లో మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. ఎంత ఆయిల్ పోసుకుంటే అంత క్రిస్పీగా తొందరగా వస్తుంది దోశ, లేకపోతే దోశ అనేది ప్యాన్కి అతుక్కుంటుంది అనమాట. సో అలా బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లిగా తిప్పుకోవాలి, కొంచెం కేర్ఫుల్గా. ఇలా 2 సైడ్లు బాగా కాల్చుకుంటే క్రిస్పీగా మన దోశ రెడీ అయిపోతుందండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ముందే చెప్తున్నాను, ఫస్ట్ దోశ అనేది రాకపోవచ్చు, ప్యాన్కి అంటుకోవడం కానీ లేకపోతే విరిగిపోవడం కానీ అవుతుండొచ్చు. డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం ఓపికతో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా యమ్మీగా మన రవ్వ దోశలు బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా వస్తుంది, చూడ్డానికే నోరూరిపోతుంది కదా. మీరెన్ని దోశలు తింటారు? నేనైతే రవ్వ దోశ మినిమం 2 తినాల్సిందే. సో ఇంతేనండి, మన రవ్వ దోశలు రెడీ. ఎంత ఈజీ అని తెలిసిన తర్వాత మీరు ట్రై చేయకుండా ఉంటారు కదా, తప్పకుండా ట్రై చేస్తారనుకుంటాను. చూడండి ఎంత బాగా ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా అంటే విరిగి